వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఈరోజు మధ్యాహ్నం ఏదైతే కవిత ప్రెస్ మీట్ పెట్టారో దానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఏమున్నాయి అంటే, ప్రధానంగా చూసుకుంటే ఆమె కేవలం హరీష్ రావుని సంతోష్ రావుని ఇద్దరిని మాత్రమే టార్గెట్ చేసినట్లయితే తెలుస్తుంది. వాళ్ళ అన్నని అన్నా జాగ్రత్త, భద్రంగా ఉండు, నిన్ను కూడా నెట్టేసే ప్రయత్నం ఉంది, నిన్ను కూడా తొక్కేసే ప్రయత్నం ఉంది. హరీష్ రావు 60 లక్షల రూపాయలు కేటీఆర్ని ఓడించడానికి పంపించిన అయితే డైరెక్ట్గా చెప్తున్నది కవిత. హరీష్ రావు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు హరీష్ రావు 60 లక్షలు పంపించిందంట ఎవరిని, కేటీఆర్ ఓడిపించడానికి. తర్వాత కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడానికి కూడా కారణం 60 లక్షల రూపాయలు హరీష్ రావు పంపించడం అయితే డైరెక్ట్గా చెప్తున్నది కవిత. ఎందుకు ఇంత పగబట్టింది అనేది అయితే తెలియాల్సి ఉంది. కేవలం హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరే కారణం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి వేరే పార్టీలో జాయిన్ అవడానికి కూడా కారణం వీళ్ళిద్దరే అయితే చెప్పుకుంటూ వచ్చింది. చూసుకుంటే నన్ను పార్టీలోంచి గెంటేసినా, పార్టీలోంచి ఎక్కడికి నన్ను సస్పెండ్ చేసినా కానీ నేను బాధపడను, కానీ మా అమ్మని మా అన్నని దూరం చేసినందుకే నాకు బాధ ఎక్కువగా ఉందని అయితే ఆమె భావోద్వేగానికి గురవడం అయితే జరిగింది కవిత ప్రధానంగా కేటీఆర్ అన్న నాకు ఇంత ఆఫర్ జరుగుతున్నా కానీ నన్ను ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు, నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు, ఇప్పటికీ 103 రోజులు అయింది, ఇన్ని రోజుల మంచి నేను ప్రెస్ మీట్ పెడుతున్నా, అన్నీ చేస్తున్నా, కానీ నువ్వు నాకు ఏ రోజు కూడా ఏమైంది చెల్లే ఒక్క మాట కూడా అడగలేదని అయితే ఆమె భావోద్వేగానికి గురవడం అయితే జరిగింది. కేటీఆర్ కూడా ఆమెకి ఇంతవరకు కాల్ చేయలేదంట. రాఖీ పండుగలప్పుడు కూడా అందుబాటులో లేక రాఖీ కూడా కట్టలేకపోయినైతే ఆమె బాధపడడం జరిగింది. కవిత ఈ ప్రెస్ మీట్ ద్వారా ఎలాంటి కంక్లూజన్ ఇవ్వలేదు. జస్ట్ హరీష్ రావు, సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి వాళ్ళిద్దరి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది తప్పితే ఎక్కడా కూడా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ విమర్శించినట్లు లేదు, రేవంత్ రెడ్డిని కూడా విమర్శించినట్లు లేదు. కేవలం వాళ్ళిద్దరి గురించే ఎక్స్పోజ్ చేయాలని ఫిక్స్ అయినట్లున్నారు, దాని గురించి ఎక్స్పోజ్ చేశారు. కవిత నేను జాగృతి పెట్టి బీసీ ప్రజల కోసం ఇంతగానో పోరాడుతుంటే నన్ను పార్టీలోంచి గెంటేస్తారా అని చెప్పి అయితే ఆ మాటలు కూడా మాట్లాడారు. కవిత జాగృతి పెట్టి 2008 నుంచి కూడా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఆ పార్టీ నాది, ఎవరి పార్టీ కాదు, ఆ పార్టీలో నేను పుట్టా, నేను పెరిగా, నేను దాంట్లోనే పెద్దదాన్నయ్యా. కేసీఆర్ లాంటి తండ్రి దొరకడం నా అదృష్టం. అలాంటి తండ్రి కోట్ల మందిలో ఒక్కరికి అలాంటి తండ్రి దొరుకుతాడు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అంతకుముందు అప్పటి నుంచి కూడా స్థాపించినప్పటి నుంచి కూడా నేను దాంట్లోనే పుట్టా, దాంట్లోనే పెరిగా, దాంట్లోనే పెద్దదాన్నైనా. కేసీఆర్ లాంటి తండ్రి కోట్లలో ఒక్కరికే ఉంటారు. నాకు అదృష్టం దక్కింది, కానీ నా తండ్రి నా తల్లి నుంచి నా అన్న నుంచి విడదీస్తున్నారు. దీనికి కారణం కేవలం హరీష్ రావు, సంతోష్ రావు అనే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇంకోటి చూసుకుంటే ఆమె పదవి ఏదైతే ఉందో ఎమ్మెల్సీ పదవి, అలాగనే పార్టీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసి 2 లెటర్లు చూపించింది ప్రెస్ మీట్లోనే. ప్రధానంగా ఈమెకున్న ఆప్షన్స్ చూసుకుంటే కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే, ఈమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఏదైతే ఈమె బీసీల కోసం ఈమె కూడా పోరాడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం పోరాడుతుంది. రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీసీల కోసం బిల్లులు తీసుకొస్తున్నారు, బీసీలకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ ఒక కోణాన్ని చూపించి నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. జాయిన్ అయిన తర్వాత మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని అయితే కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకో ఆప్షన్ వచ్చేసి ఈమె సొంతంగా జాగృతి అనేది ఒక సంస్థ, దాని ద్వారా ముందుకెళ్ళింది. ఇప్పుడు 2008 నుంచి ఇప్పటి వరకు కూడా జాగృతి నుంచే ముందుకెళ్ళింది. నెక్స్ట్ ఆ జాగృతి పేరు మీదనే ఒక కొత్త పార్టీ స్థాపించి ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇది 2. మూడో ఆప్షన్ ఏంటంటే కవితకున్న ఆప్షన్ కేసీఆర్ మళ్ళీ పిలిచి బుజ్జగించి ఆమెకి ఏం కావాలో ఆమె ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో వాటిని ఆమెకి ఇచ్చి తర్వాత ఆమె మళ్ళీ బీఆర్ఎస్లోకి ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. అలా చేసిద్దామని మేము ప్రెస్ మీట్లో అడిగాం క్వశ్చన్. కవితను అడిగితే ఆమె ఏం సమాధానం ఇచ్చారంటే, మీరు బాగానే జ్యోతిష్కం చెప్తున్నారు అని చెప్పేసి దాటవేశారు తప్పితే మళ్ళీ నేను బీఆర్ఎస్లో జాయిన్ అవ్వను అనే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు కవిత. మేము అడిగాము అక్కడ ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి, కానీ ఆమె అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. మీరు జాతకాలు బాగా చెప్తున్నారు, ఊహాగానాలు బాగున్నాయి అని చెప్పేసి దాటవేసే ప్రయత్నం అయితే చేశారు. కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే కేఏ పాల్ గారు ఇన్వైట్ చేస్తున్నారండి కవితని. మేడం మీరు కేఏ పాల్ గారితో కూడా మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఏదైతే ప్రజాశాంతి పార్టీ ఉందో ఆయన బీసీల కోసం పనిచేసే వ్యక్తి, చాలా గొప్ప లీడర్, ఇంటర్నేషనల్ లీడర్ ఆయన. వీళ్ళంతా నేషనల్, రాష్ట్ర స్థాయిలో ఉంటారు, కానీ ఎవరైతే కేఏ పాల్ గారు ఉన్నారో ఇంటర్నేషనల్ లీడర్. ఆయన ఒక మీటింగ్ పెడితే కోట్ల మంది వచ్చి ఉంటారు అమెరికాలో. ఆయనకు బోయింగ్ లాంటి పెద్ద పెద్ద విమానాలు ఉన్నాయి ఆయనకి. ఆయన పెద్ద ఏమంటారు దాన్ని, పాప్ రేంజ్ అనమాట ఆయన ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఆయన బీసీల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయన పార్టీ తెలంగాణలో ఉంది, ఏపీలో ఉంది. మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాడు. ఇఫ్ పాసిబుల్ మీరు వెళ్ళి జాయిన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే కేఏ పాల్ గారు లాంటి సపోర్ట్ ఉంటే మీకు కూడా బెనిఫిటే. ఇలాంటి అయితే కొన్ని ఆప్షన్స్ కవిత గారి ముందు ఉన్నాయి. ఆమె ఏం చేస్తారు, ఆమె నెక్స్ట్ కార్యాచరణ అయితే ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. కార్యాచరణ ఒక 2 డేస్ తర్వాత ప్రకటిస్తా అని చెప్పారు. ఎందుకంటే ఆమె కొంచెం హెల్త్ కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 2 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత ప్రశాంతంగా వాళ్ళ జాగృతి కార్యకర్తలతో అలాగే తెలంగాణ ప్రజలతో మాట్లాడి ఏదైతే వాళ్ళు సలహాలు ఇస్తారో ఆ సలహాల మీదకి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం అయితే ఆమె చెప్పారు. చూద్దాం ముందు ఏదైతే కవిత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏమైతే ఆమె కార్యాచరణ ఉందో ఆమె చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు 2 డేస్లో. 2 డేస్ తర్వాత 2 డేస్ వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉంది నెక్స్ట్ కార్యాచరణ కోసం. చూస్తూనే ఉండి మన శశి టీవీ ఇంకా ఇలాంటి ఎన్నో అప్డేట్ వీడియోలు చేస్తూనే ఉంటాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.